కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే గుర్తుకు వచ్చేది స్వామివారి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డూ తరువాత రుచి శుచిలో భక్తులు ఎక్కువగా ఇష్టపడేది తెలంగాణలోని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూ ప్రసాదం. అయితే ఇప్పుడు మహిమాన్విత యాదగిరీశుడి లడ్డూ ప్రసాదానికి బాగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే భక్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. సాధారణంగా ప్రతిరోజు 30,000 మంది భక్తులు వారాంతపు సెలవు దినాల్లో 65,000 మందికి పైగా దర్శించుకుంటున్నారు. ఏకశిఖర వాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులందరూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మహిమాన్వితంగా భావిస్తారు. స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లడం ఆనవాయితీ. అయితే స్వామివారి ఆలయంలో ప్రసాదాల టోకెన్లు, ప్రసాదాల పంపిణీ ఒకేచోట ఉండడంతో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాలు పొందేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసాద విక్రయశాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది భక్తులు ప్రసాదాలను కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్నారు. స్తంభోద్భవుడి దర్శనానికి వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రసాదాల విక్రయంపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. కొండపైన శివాలయం పక్కన నూతనంగా ప్రసాదాల టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దర్శనానికి విచ్చేసిన భక్తులంతా కూడా కౌంటర్ వద్దకు వెళ్లకుండా ఒక్క సభ్యుడు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రసాదాల విక్రయాలను గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ₹1,74,63,580 అధికంగా ప్రసాదాల విక్రయాలు జరిగాయి. ప్రసాదాల నాణ్యతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రసాదాల టోకెన్లు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఏప్రిల్ నెలలో ప్రసాదాల విక్రయం ద్వారా ₹3,05,08,630 రాగా మే నెలలో ₹4,79,72,210 ఆదాయం సమకూరింది. తమ ఇలవేల్పుగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు ప్రసాదాలు సజావుగా ఉండేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. స్వామివారి ప్రసాదాల విక్రయానికి సంబంధించిన రసీదు బుక్లను గతంలో దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించేవారు. ప్రసాదాల కొనుగోలు రసీదుల ముద్రణ బాధ్యతలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. తద్వారా రసీదులు రీసైక్లింగ్ కాకుండా అడ్డుకట్టపడిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రసాదాల విక్రయాలు పెరిగాయి. శివాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లలో ప్రత్యేకంగా ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ తరువాత యాదాద్రి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అమితంగా ఇష్టపడతారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత,